హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం ఒక స్పెషల్ చికెన్ కర్రీ చూద్దాం. అందరూ స్నాక్స్ పెడుతుంటే మీరేంటంటే చికెన్ అంటారా? సో కొంచెం సంథింగ్ స్పెషల్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. అది చాలా అతి తక్కువ మసాలాలతో అనమాట. సో మీరు తప్పకుండా చికెన్ దొరికినప్పుడు ఇలా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. మరి ఎలా తయారు చేయాలో చూద్దామా? ముందుగా మనం 10 వరకు పచ్చిమిరపకాయలు తీసుకొని శుభ్రంగా కడిగి చిన్నగా కట్ చేసుకొని వీటిని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కారం ఎక్కువ వేస్తాం అన్నమాట ఈ కూరలో. ఇప్పుడు మనం ఒక మసాలా అని చెప్పాను కదా, దానికోసం 4 టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇక్కడ నేను గ్లాసులో వేస్తున్నాను. అలాగే దానికి డబుల్ అనమాట 8 టేబుల్ స్పూన్ల గసగసాలు. ఇదేనండి మసాలా మనకి కావాల్సింది మెయిన్గా. సో ధనియాలు గసగసాలు నీళ్ళల్లో పోసి కాసేపు నానబెట్టుకోవాలి. ఒక 10-15 నిమిషాలు నానబెట్టుకుంటే దీని తర్వాత మనం గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట. ఈలోపు నెక్స్ట్ ప్రాసెస్, 1/2 కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి అందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి. అందులో మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి. మొత్తం వీటన్నిటిని బాగా కలపాలి. ఈ పచ్చిమిర్చి పేస్ట్, అల్లం వెల్లిపాయ పేస్ట్, అలాగే ఉప్పు ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టాలన్నమాట. 30 నిమిషాల పాటు మూత పెట్టి మ్యారినేట్ చేసుకోండి. ఫ్రిడ్జ్లో అయినా సరే పెట్టుకోవచ్చు. 30 నిమిషాలు అయిన తర్వాత కూర వండుకుందాం. కూర వండుకోవడానికి ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి కరిగించాలి. ఆ నూనె కానీ డాల్డా కూడా వాడుకోవచ్చు ఈ కూరకి. నెయ్యి కరిగిన తర్వాత అందులో 5 లవంగాలు, 1 అంగుళం దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు వేయాలి. అలాగే 2 ఎండుమిర్చిని వేయాలి. అలాగే పుదీనా ఆకులు ఉంటాయి కదా, ఒక 10 వరకు వేయాలి. అంటే ఒక రెబ్బ వేయాలన్నమాట. దీని బదులు మనం కరివేపాకు కూడా వేసుకోవచ్చు, కానీ పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో 10-15 జీడిపప్పులు వేసుకోవాలి. జీడిపప్పులు మీరు ఎంత ఎక్కువ వేస్తే ఈ కూర అంత బాగుంటుంది. ఈ జీడిపప్పులు కూడా వేగిన తర్వాత 2 పెద్ద ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలన్నమాట. ఈ కూర కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి ఉల్లిపాయలు ఎక్కువ వేస్తున్నాము. ఉల్లిపాయలు వేసి ఇవి బాగా ఫ్రై అయ్యేంత వరకు దాదాపు 5-6 నిమిషాలు మనం మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఈ లోపుగా మనం నానబెట్టుకున్న మసాలా నానిపోయి ఉంటుంది. అంటే ధనియాలు గసగసాలు బాగా నాని ఉంటాయి కదా, వీటిని తీసుకొని కొంచెం నీళ్లు వేసి ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గినాయి కదా, ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేసేయాలి. ఆ తర్వాత అందులో 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేయాలి. ఉప్పు మీరు సరి చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి మనం ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇలా మగ్గిస్తే చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తాయి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసి ఇప్పుడు మనం అందులో తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేయాలి. ఇది ఓన్లీ గసగసాలు ధనియాల పేస్ట్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది కూర. సో ఈ పేస్ట్ వేసేసి దాంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. అంటే నీళ్ళు మనం మసాలా గ్రైండ్ చేసిన మిక్సీ జార్లో నీళ్లు వేసాను. ఒక 1/2 లీటర్ వరకు నీళ్ళు వేసుకోవాలి. అంటే చికెన్ ముక్కలు ములిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకొని బాగా కలిపేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కూరని ఉడికించుకోవాలి. అందులోని కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించాలి. ఇలా కూర కుతుకుతామని ఉడికేటప్పుడు 3 టేబుల్ స్పూన్ల పెరుగు వేయాలి. పెరుగు వేయడం వల్ల ఈ కూర చాలా బాగుంటుంది. సో పెరుగు వేసి ఒకసారి కలిపి మళ్ళీ ఉడికించుకోవాలి. ఈ గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించాలి. చూసారా, నూనె పైకి తేలుతుంది కదా, అంటే కూర ఉడికిపోయినట్టు అర్థం. కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకోవాలి. ఈ కూరలో కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుంటుంది. సో ఉప్పు సరి చూసుకొని మీరు వేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన రాయల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది నేను ఇక్కడ వేడివేడి అన్నంతో సర్వ్ చేస్తున్నాను. మీరు బిర్యానీ, పులావ్ కూడా సర్వ్ చేసుకోవచ్చు. రోటీ చపాతీకి కూడా చాలా బాగుంటుంది. మరి లాక్డౌన్లో చికెన్ దొరికినట్లయితే తప్పకుండా ఇలా ట్రై చేసి నాకు ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.